దేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయుని ఆలయాలు దర్శనమిస్తాయి. సాధారణంగా దుష్టశక్తుల బారి నుండి కాపాడడానికి, బలం చేకూర్చడానికి ఆంజనేయుని పూజిస్తాము. కానీ ఇక్కడ ఒక ఊరు ఉన్నది. ఆ ఊరిలో హనుమంతుని పూజించరు కదా, ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు. మన దేశంలో దాదాపు ప్రతి గ్రామాల్లోనూ ఒక హనుమాన్ ఆలయం ఉంటుంది. కానీ ఆ ఊరిలో మాత్రం ఆంజనేయుడి ఆలయం కాదు కదా, కనీసం ఆ పేరు ఎత్తరు. ఒకవేళ ఆంజనేయుని గురించి ప్రస్తావన వస్తేనే ఊగిపోతారు. ఆ ఊరిలో ఎవరికి ఆంజనేయ స్వామి, హనుమంతుడు, తన పేర్లు కూడా పెట్టరు. ఒకవేళ పొరపాటున పలికితే ఇక అంతే సంగతులు. ఆ ఊరు పేరే ద్రోణగిరి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో కలదు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి 400 కిలోమీటర్ దూరంలో 6 గ్రామాల సమూహంతో ఏర్పడ్డదే ద్రోణగిరి. దీనికి గల ఇతర పేర్లు దూనగిరి. ఈ గ్రామం సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున కుమవోన్ పర్వత శ్రేణులో కలదు. ద్రోణగిరిలో ప్రసిద్ధి చెందిన శక్తిపీఠము కలదు. గుడిలో కొలువైన దేవతను దూనగిరి దేవిగా కొలుస్తారు. ద్రోణగిరి లేదా దూనగిరి ద్రోణాచార్యుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్రదేశంలో కొండపై తపస్సు చేశాడని, కనుకనే ద్రోణగిరి అన్న పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు. పాండవులు వనవాస సమయంలో కొద్ది రోజుల పాటు ఇక్కడ గడిపినట్లు మహాభారతంలో పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి దూనగిరి దేవిని మహామాయ హరిప్రియగా అభివర్ణిస్తారు. ఈ శక్తిపీఠానికి గల మరో పేరే ఉగ్రపీఠ. ద్రోణగిరిలో ఆంజనేయ స్వామిని పూజించరు, ద్వేషిస్తారు. అంత పాపం ఆ ఊరికి ఆంజనేయ స్వామి ఏం చేశాడనే మీ సందేశం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. త్రేతాయుగం అంటే రాముడు రావణాసురుడి మధ్య యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు స్పృహ తప్పి కింద పడిపోతాడు, గుర్తుందా? అప్పుడు ఆంజనేయ స్వామి ఎక్కడో హిమాలయ పర్వతం వద్ద ఉన్న సంజీవని పర్వతం తీసుకొచ్చి లక్ష్మణునికి మూర్ఛ నుండి తప్పిస్తాడు. అవునా? ఆ సంజీవని పర్వతమే ఈ ద్రోణగిరి ప్రదేశంలో ఉండేదట. తాము ఎంతగానో పూజించి ఆ కొండను ఆంజనేయ స్వామి తీసుకెళ్లేసరికి ఇక్కడున్న వారి కోపం కట్టలు తెయ్యదంత అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుని ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు సంజీవుని తీసుకొచ్చాడని మనందరికి తెలుసు. ఆ గ్రామం నుంచి ఆ సంజీవుని తీసుకెళ్లాడు. అయితే సంజీవుని గుర్తుపట్టలేకపోవడంతో మొత్తం పర్వతాన్ని ఎత్తుకెళ్లాడు. గ్రామస్తులు ఆగ్రహానికి ఇదే కారణము. అయితే ద్రోణగిరి పర్వతము తమ దైవం అని గ్రామస్తులు చెప్తారు. హనుమంతుడు సంజీవుని మూలికను తీసుకునేందుకు పర్వత దేవత నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. అంతేకాదు, తన ధ్యానం పూర్తయ్యే వరకు వేచి ఉండకపోవడం వల్ల పర్వత దేవుడి ధ్యానం కూడా పాడైందంట. హనుమంతుడు పర్వత దేవుని గుడి భుజాన్ని కూడా పెకిలించాడట. ద్రోణగిరిలో ఈ రోజు కూడా పర్వత దేవుని కుడి చేయి కూడా రక్తం కారుతుంది అక్కడ ప్రజలు చెప్తున్నారు. అందువల్ల ఇప్పటికీ హనుమంతునిపై ఆగ్రహంతో ఉన్నారు. అప్పటి నుండి ఆంజనేయ స్వామి పూజలు చేయడం మానేశారు. ద్రోణగిరి గ్రామ ప్రజలు ఆంజనేయ స్వామికి ఎంత ద్వేషిస్తారంటే, అసలు పేరు కాదు, ఆంజనేయ స్వామి పూజించిన దాన్ని నేరంగా భావించి ఆ ఊరు నుండి వెలివేస్తారట.